ఈ చిన్న మార్పును అస్సలు మర్చిపోకండి. ఇంట్లో స్టవ్ ఇలా ఉంటే చాలు, ధన ప్రవాహమే. ఈ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా డబ్బే కీలకం. తెల్లారింది మొదలు పడుకునే వరకు ప్రతి క్షణం మన జీవితం మనీతో ముడిపడి ఉంటుంది. డబ్బు కంటే విలువైనవి చాలా ఉండి ఉండొచ్చు, కానీ డబ్బు లేకపోతే క్షణం గడవదు. అయితే చాలా మంది సంపాదిస్తారు గాని చేతిలో ఆ డబ్బు నిలవదు. ఎందుకో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. దీనికి వాస్తు పరంగా పాటించాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయని వాస్తు పండితులు చెబుతున్నారు. స్టవ్ మెయింటెనెన్స్. ఇంట్లో వాడే స్టవ్ క్లీన్ గా ఉండాలి. ఇది మురికిగా ఉంటే ఆర్థిక పరిస్థితి స్తబ్దుగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. రోజూ వాడే స్టవ్ను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. అలాగే అన్ని బర్నర్లను సమానంగా వాడటం మంచిది. ఇది ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తుందని, ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. పసుపు రంగులో ఉండే వంటలు వండితే మరీ మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. స్లీపింగ్ పొజిషన్. మన ఇంటి బెడ్రూమ్ వాస్తు కూడా మన ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేస్తుందట. ఆర్థిక స్థిరత్వం కోసం దక్షిణం లేదా తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నైరుతి మూలలో బెడ్రూమ్ ఉండాలి. ఉప్పుతో దోష నివారణ. వాస్తు ప్రకారం ఉప్పు నెగిటివ్ ఎనర్జీని గ్రహించి సంపద, సమృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి ఇంట్లోని అన్ని మూలల్లో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. వారానికొకసారి ఆ ఉప్పును మారిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని నమ్ముతారు. కుబేరుని కటాక్షం. ఇంటి ఉత్తర దిక్కును సంపదకు దేవుడు అయిన కుబేరుడు పరిపాలిస్తాడు. ఈ ప్రాంతాన్ని ఓపెన్గా, శుభ్రంగా ఉంచితే ఆర్థిక శక్తి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఈ ఏరియా కుబేరుణ్ణి ఇంటికి ఆకర్షించేలా ఉండాలి. ఒక గిన్నెలో నీరు, తాజా పూలు పెట్టి ఈ డైరెక్షన్లో పెడితే సంపద, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.